ఎస్ గుడ్ ఈవినింగ్, నేను అశోక్. వెల్కమ్ టు మీట్ ది ఎడిటర్స్. ప్రతిరోజు 8 గంటల నుంచి 9 గంటల మధ్య 5 ఎడిటర్లను కూర్చుని మేమంతా కూడా డిస్కస్ చేస్తుంటాం వివిధ అంశాలకి సంబంధించి. ఏ పొలిటికల్ పార్టీల నుంచి అధికార ప్రతినిధుల్లో మాజీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వాళ్ళ మధ్య గొడవ పెట్టే ఉద్దేశం కాకుండా అసలైన నిజం ఏంటనేది 5 ఎడిటర్లు మేము ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తుంటాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం తెలంగాణకు సంబంధించిన సిఎంఆర్ రైస్ని కాజేస్తున్న వైనం విజిలెన్స్ ఎంక్వైరీ గురించి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎంత, రైస్ మిల్లర్లు తిరిగిస్తున్నది ఎంత, పేదలంతా సన్నబియ్యం తినాలన్న సర్కార్ సంకల్పానికి పందికొక్కుల్లా గండి కొడుతున్నది ఎవరు? విజిలెన్స్ దర్యాప్తులో సన్నబియ్యం వెనుక పెద్ద కుట్రలు బయటపడుతున్నాయి. ఆల్రెడీ అరెస్ట్ విజిల్స్ మోగుతున్నాయి. తెలంగాణ సర్కార్ అర్హులైన పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అందుకోసం రైతుల నుంచి ఐకేపీ కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు అప్పగిస్తున్నారు. ఒప్పందం ప్రకారం రైస్ మిల్లర్లు వడ్లను ప్రాసెస్ చేసి ఇవ్వాలి. 100 కేజీల వడ్లకు 67 కేజీల సన్న బియ్యం ఇవ్వాలి. కొన్ని రోజులు లెక్క ప్రకారమే జరిగింది. కానీ రైస్ మిల్లుల నుంచి సన్న బియ్యం సరఫరాకు బ్రేక్ పడింది. తెలంగాణ వ్యాప్తంగా 2388 రైస్ మిల్లుల నుండి దాదాపు 4235 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ రాలేదు. ఎందుకు, కారణాలేంటని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టిన ఎంక్వైరీలో సన్న బియ్యం వెనుక పెద్ద దగానే బయటపడింది. ప్రభుత్వం నుంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొని ప్రాసెస్ చేసి సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు తేలింది. విజిలెన్స్ రైడ్స్లో నిజాలు బయటపడడంతో క్రిమినల్ కేసులు తప్పవని రైస్ మిల్లర్ల గుండెలు గుబేలుమంటున్నాయి. ఇంతకంటే పెద్ద దారుణం ఇంకొకటి ఉంటుందా? ఏదైతే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రైస్ మిల్లుని బియ్యం కింద కన్వర్ట్ చేసి ఒక ఒప్పందం కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ అగ్రిమెంట్ లాంటిది చేసుకుని ఆ తర్వాత దాని ప్రకారం వాళ్ళకి బియ్యం ఆడినందుకు వాళ్ళకి డబ్బులు పే చేసి ఆ తర్వాత తిరిగి బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని రేషన్ కార్డు హోల్డర్లందరికీ కూడా సివిల్ సప్లైస్ ద్వారా అంటే రేషన్ డీలర్ ద్వారా ప్రజలకు అందించాలి. అంటే ప్రజలకి అన్నం పెట్టే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఒక మంచి పని. దీన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ లీడర్ల అండర్తో సివిల్ సప్లైస్తో ఉన్న అధికారుల అవినీతి కారణంగా చాలామంది రైస్ మిల్లర్లు తెలంగాణలో చాలామంది రైస్ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రైస్ని వాళ్లే బొక్కేశారు, వాళ్లే మింగేశారు, వాళ్లే తినేశారు పందికొక్కుల్లాగా. ఈ అవినీతి భండారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా బయటికి తీసుకొస్తోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డికి సందర్భంగా మనం కొంత ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఇంకెక్కడా లేనివంత పెద్ద ఎత్తున అతిపెద్ద విజిలెన్స్ దాడులు, అది కూడా రైస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది మనం గర్వపడాలి. ఇంకో కోణంలో ఇంత అవినీతి జరిగినందుకు బాధపడాలి. సరిగ్గా ఇప్పటికైనా పాపం పడినందుకు సంతోషపడాలి కూడా. ఈ సందర్భంగా ఏకంగా 2200 మందికి పైగా రైస్ మిల్లర్లు ఏకంగా 4235 కోట్ల విలువ చేసే రైస్ మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గరే దోచుకుని అమ్ముకుని తినేశారంటే దీన్ని ఇన్నాళ్ళు సివిల్ సప్లైస్ అధికారులు చూస్తూ కూర్చున్నారంటే వీళ్ళని ఏం చేయాలి? పేద ప్రజలకు పెట్టాల్సిన అన్నాన్ని వీళ్ళు తినేస్తుంటే దాన్ని ఇన్నాళ్ళు చూస్తూ ఉన్న ప్రభుత్వాలను ఏమనాలి అనేది ఇప్పుడు బాధాకరమైన అంశం. ఈ అంశాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్, రైస్ మిల్లులో నిజంగా ఇటువంటి జరగడం చాలా చాలా దారుణం. ఎందుకంటే పేద ప్రజలకు అందాల్సినటువంటి ఈ బియ్యాన్ని ఈ రకంగా పక్కదారి పట్టించి ఫైనల్గా గవర్నమెంట్కు ఏమీ తిరిగి ఇవ్వకుండా చేతులు ఎత్తేస్తున్నారు. అంటే మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అనేదాకా కొంతమంది మిల్లర్లు వచ్చారు. అందరు మిల్లర్లు దొంగలని మనం చెప్పలేం. కొంతమంది ఇప్పుడు కొత్తగా మిల్లులు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, కొంత మామూలుగా ఉండేటువంటి స్థాయి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి దొంగ వ్యవహారాలకు పాల్పడరు అనేది అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఈ రకంగా చేయడం వల్ల ఒక 10 నుంచి 15% మిల్లర్లు మాత్రమే ఈ రకంగా ప్రభుత్వానికి వెళ్లాల్సినటువంటి ధాన్యాన్ని వాళ్ళు బొక్కేసి కొన్ని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. అసలు ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ ఏంటి అంటే, ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్ళిన తర్వాత ప్రతి 100 కేజీలకు 67 కేజీలు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. ఈ 67 కేజీల్లో 75% ఏమో బియ్యం ఇవ్వాలి, 25% నూకలు ఇవ్వాలి. అంటే మొత్తం 67 కిలోలలో 50 కిలోలేమో బియ్యం వెళ్తాయి, 17 కిలోలేమో నూకలు వెళ్తాయి. ఇట్లా అంటే ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి 2400 మిల్లుల్లో జరిగేటువంటిది. కానీ కొంతమంది అక్రమార్కుల వల్ల అందరూ మిల్లర్లకి చెడ్డ పేరు వస్తుంది. దీంట్లో కూడా సమస్య ఉందంటే రబీలో నూక ఎక్కువ అవుతుంది. రబీ అంటే అది యాసంగి పంట. నూక ఎక్కువ అంటే బాగా బియ్యం ఎక్కువగా విరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్లోనైతే కొంత నూక కాదు కాబట్టి ఆ 25% నూక వాళ్ళకు ఓకే. కానీ రబీలో ఆ నూక ఎక్కువగా కావడం వల్ల మిల్లర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మళ్ళీ మాట్లాడదాం.
ఎస్. సో ఇందాక రాజేష్ చెప్పినట్టు ఆ డీటెయిల్స్ అన్నిటితో పాటు ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తే సో కొన్ని మిల్స్ని బ్లాక్ లిస్ట్ చేస్తూ ఉంటారు. ఏవైతే మిల్స్ ఇటు బియ్యాన్ని సరఫరా చేయవో వాటికి సంబంధించి బ్లాక్ లిస్ట్లోకి వెళ్తూ ఉంటాయి. సో వాటిని పెనాల్టీస్ కూడా తీసుకుంటారు. కానీ బ్లాక్ లిస్ట్లో ఒకసారి వెళ్ళిన మిల్స్కి మళ్ళీ పదే పదేళ్ల నుండి ఎందుకు ఆ మిల్స్కే ఇటు సరఫరా చేస్తున్నారు, ఆ మిల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు అనేది ఇంకా తెలియని ప్రశ్న. అయితే ఈ రోజు గవర్నమెంట్ రియాక్ట్ అయింది. ఈ రోజు విజిలెన్స్ చేస్తున్నారు, చేయట్లేదని చెప్పట్లేదు. గతంలో అసలు అధికారులు ఏం చేశారు అనే క్వశ్చన్తో పాటు అక్కడ నేతలు ఏం చేశారు అనే క్వశ్చన్తో పాటు ఈ రోజు గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అయింది, కేవలము టైం లైన్ ఎండ్ అయిపోవడం వల్ల మాత్రమే రియాక్ట్ అయిందా, లేకపోతే రేషన్ బియ్యాన్ని ఇటు సన్న బియ్యానికి మారుస్తున్నారు కాబట్టి ఆ భారం గవర్నమెంట్ మీద పడుతుంది కాబట్టి ఈ రోజు రియాక్ట్ అయిందా అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. క్వాష్ పిటిషన్స్ ను గవర్నమెంట్ ఎట్లాగా టేక్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు చూడాలి. ఎస్, మొత్తం 2388 మిల్లులు ఉన్నాయి. దాంట్లో 4235 కోట్లకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఉంది. అందరికీ తెలిసిందే, ఇంతకు ముందు కూడా చెప్పారు. యాక్షన్ తీసుకోలేదా? తీసుకున్నారు. 348 మీద మిల్లర్స్ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. 128 మీద ఆర్ఆర్ చట్టం అంటే రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసు కూడా ఫైల్ చేశారు. ఈ ఆర్ఆర్ చట్టం ఏంటంటే 1964లో వచ్చింది ఆర్ఆర్ చట్టం అనేది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే వీళ్ళు చేస్తుంటూ వచ్చారో ఇన్ని కోట్లకు సంబంధించి బియ్యాన్ని ఇవ్వకుండా జరిగిందో, ఇంతకుముందు రాజేష్ చెప్పారు కదా 67 కేజీ సంబంధించి ఇవ్వాల్సి ఉంటుందని. అది రా రైస్కి బాయిల్ రైస్కి వేరేగా ఉంటుంది. 1 కేజీ బాయిల్ రైస్ అయితే ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి లెక్కలు ఆ విధంగా ఉన్నాయి. ఇవ్వకపోతే కనుక ఏం యాక్షన్ తీసుకుంటారు, దీనికి సంబంధించి కూడా ఒకవేళ ఇవ్వకపోతే వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, అధికారం కూడా ఉంటుంది. సర్దార్ చెప్పిన పాయింట్లు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఎందుకు లేదు, ఒక్కసారి మిల్లర్స్ గనక మనం ఏదైతే రైతు కేంద్రాల ద్వారా ధాన్యం తీసుకొస్తామో వీళ్ళకి ఇస్తాం, మనకి మళ్ళీ రైస్ ఇవ్వాలి. ఆ రైస్ ఇవ్వకపోతే కనుక మళ్ళీ వాళ్ళకి ఆ ధాన్యాన్ని ఇచ్చే ఛాన్స్ ఉండకూడదు. కానీ ఇస్తున్నారు. ఇది ఎందుకు జరిగింది, ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఒకవేళ మిల్లర్స్ ఏం చెప్తున్నారు, మాకు డబ్బులు రావాలి అందుకే మేము రైస్ ఇవ్వట్లేదు అన్నారు. వందల కోట్లలో ఆగిపోయింది ఇక్కడ డబ్బు అనేది. అలాంటప్పుడు ఎందుకు వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వారికి మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ ప్రభుత్వానికి అది తిరిగి ఇవ్వకపోతే కనుక వారి ఆస్తులను జప్తు చేయొచ్చు, లేదంటే కనుక వారికి ఉన్నటువంటి ఆస్తులను వేలం వేసి ఆ డబ్బును రికవరీ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఇవన్నీ కూడా శిక్షల్లో భాగంగా ఉన్నాయి, కానీ అమలులో మాత్రం కాస్త జాప్యం అయితే కనిపిస్తుంది. నిజానికి ఇది పేదల బియ్యాన్ని పందుకొక్కులాగా దోచుకుని తింటున్నారు అంటానికి అవకాశం ఉంది. కానీ అందరూ మిల్లర్లోనంటే అందరూ కాదు. మిల్లర్లతో మాట్లాడినప్పుడు కూడా ఏమంటున్నారు అంటే 10% మిల్లర్లు, ఒక 5 నుంచి 10% మిల్లర్లు ఇలా ఉన్నారు, కానీ అందరూ లేరు. కానీ వీళ్ళ వల్ల మేమందరం కూడా సఫర్ కావాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేసింది అంటే విజిలెన్స్ని పెంచింది, రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగిస్తుంది. ఏకంగా 348 క్రిమినల్ కేసులు పెట్టారు, అరెస్టులు జరిగాయి. 128 మందిపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ భయం పుడుతుంటుంది. కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే 2014 నుంచి 23 వరకు జరిగింది. బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా బియ్యాన్ని ఇచ్చారు. నిజానికి ఇదంతా ఎందుకు మిల్లర్లకు ఆశ పుట్టిందంటే సన్న బియ్యం మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు కదా అని 67 కేజీల ఇవ్వాల్సిన దాన్ని 10 కేజీలు ఇచ్చిన సందర్భాలు కూడా. ఇంతకంటే దారుణమా? నిజానికి కొంతమంది మిల్లర్లు ఏమంటున్నారంటే మేము ఐకేపీ నుంచి ధాన్యం తెచ్చుకున్న తర్వాత 6 నెలల తర్వాత వాటిని రైసెస్ ఇస్తున్నాం, ఈ టైంలో ఆరుదల వస్తుంది అన్నారు. పోనీ ఒక 5% పోయిందని అనుకుందాం, అప్పుడు కూడా అధికారులను కన్సిడర్ చేయమంటే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా 9 మెట్రిక్ టన్నులు ఇస్తే మరి 10 మెట్రిక్ టన్నులు బ్యాక్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళని ఏమనాలి, పందికొక్కులని అనాలి కదా. సో రేవంత్ రెడ్డి సర్కారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా సెటరేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. డిబేట్లు ఇంకా మనం అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను మొదటే చెప్పాను, రేవంత్ రెడ్డి సర్కార్ చాలా మంచి పని చేస్తుందని. అలాగని మనం ఏదో రేవంత్ రెడ్డి సర్కార్ని పొగిడినట్టు కాదు. నా ఉద్దేశం, నేను క్లారిటీ ఏమిస్తున్నానంటే ఈ ప్రభుత్వంలోనైనా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈ విషయాన్ని బయట పెడుతున్నందుకు మనందరం నిజంగా ధన్యవాదాలు చెప్పాలంటున్నాం ప్రజల తరఫున. రెండోది, అదే క్రమంలో అదే రేవంత్ రెడ్డి సర్కారు ముందున్న సవాల్ ఏంటంటే ఎంతసేపు మనకి 2000 కేసీఆర్ హయాంలో 2023 కేసీఆర్ దిగిపోయే నాటికి ఈ విధంగా మిల్లర్లందరూ ఈ విధంగా బొక్కేశారని చెప్తున్నారు. కానీ 2023 తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ పీరియడ్, ఈ 3 ఏళ్లలో ఇంకెంతమంది బొక్కారు అనేది విజిలెన్స్ ఎంక్వైరీలు ఇంకా తేలాల్సి ఉంది. సో అప్పుడు కనుక ఎంక్వైరీ చేయించింది మీరే కాబట్టి మీ ప్రభుత్వంలో సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఎవరైనా అఫిలియేటెడ్ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ చాలా ఎక్కువ మిగులుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిబిలిటీ వచ్చింది, రైట్స్ చేయించడమే గొప్ప విషయం. పైగా రికార్డ్ ఏంటంటే దేశంలో ఇంత పెద్ద ఎత్తున విజిలెన్స్ రైట్స్ ఎప్పుడు చేయలేదంట. ఇంత పెద్ద ఎత్తున రైస్ మిల్లర్లో జరుగుతున్న అక్రమాలు బయటికి తీయటం కూడా ఎప్పుడు ఫస్ట్ టైం అంట. రెండోది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలిసి, ఇందాక ఎవరు మనవాళ్ళే అన్నారు, ఎవరంటే అందరు రైస్ మిల్లర్లు అలాంటి వాళ్ళు కాదు, కొంతమంది అందరూ కాదు, ఆ కొంతమంది ఎవరో తెలుసా, పొలిటికల్లీ అఫిలియేటెడ్ రైస్ మిల్లర్స్. ఇక్కడ మనం చేయాల్సిన ఈ స్కామ్ అంతా ఎలా జరిగింది, 4300 కోట్లకు పైగా బియ్యాన్ని బొక్కేశారంటే అందులో మెయిన్ థింగ్ ఏంటంటే పొలిటీషియన్ ఆఫీసర్ మిల్లర్ నెక్సెస్ అనమాట. పొలిటీషియన్ ఆఫీసర్ మిల్లర్ అంటే
పిఓఎం నెక్సెస్తో ఈ దోపిడీ జరిగింది. ఒకళ్ళ వల్ల కాదు, రైస్ మిల్లర్ ఒక్కటి చేయలేదు. ఇందులో ఆ రైస్ మిల్ కూడా పొలిటికల్ అఫిలియేటెడ్ అయి అదే అంటే ఏదో ఒక రాజకీయ అండదండతోటే ఇలా బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. ఈ షకీల్కి సంబంధించి అతిపెద్ద స్కామ్స్టర్ షకీల్ తెలుసా, నిజామాబాద్ ఆ సరౌండింగ్స్లో ఉన్న రైస్ మిల్ అన్నీ అతని హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అతను ద బిగ్గెస్ట్ స్కామ్స్టర్ ఈ కేసులో. రేపు మా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 2 సూర్యాపేట వజ్ర రైస్ కార్పొరేషన్ అంటే వట్టే జానయ్య యాదవ్ గ్రూప్, ఈయన కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ పొలిటికల్ లీడర్ అని మనం ఎవరో చెప్పలేం, కానీ వట్టే జానయ్య ఈయన దగ్గర అయితే 70 కోట్లు విలువైన 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు కేసులు ఫైల్ చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్దపల్లి అండ్ కరీంనగర్లో 490 కోట్లకు పైగా బకాయిలు కేవలం పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయండి. బీఆర్ఎస్ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ సొంత జిల్లా కరీంనగర్ కావటం, అక్కడ పెద్ద ఎత్తున మిల్లర్ల సంఘాలు బలంగా ఉండటం, ఇక్కడ రాజకీయం బాగా నడిచింది. అంటే గంగుల కమలాకర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అన్నాను, కానీ ఆయన సివిల్ సప్లైస్ అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. ఆ జిల్లాలోనే ఎక్కువ స్కామ్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఖమ్మం, వరంగల్, మెదక్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళ అఫిలియేటెడ్ రైస్ మిల్లుల పైన కూడా విజిలెన్స్ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు కూడా అలకబూనేరని రేవంత్ రెడ్డి మీద, నువ్వు మాకు సంబంధించిన వాళ్ళ మీద కూడా రైట్స్ చేస్తావా, మా బంధువుల రైస్ మిల్లుల మీద రైట్ చేస్తావా అని. సో ఇదొక పితలాటకం నడుస్తుంది. కానీ అన్నది చాలా కీ పాయింట్, పిఓఎం అని చెప్పాను. పిఓఎం నెక్సెస్తో ఈ స్కామ్ అంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు అసలు మిల్లుల నుంచి ధాన్యం బయటికి ఎలా వెళ్తుంది అనే దాని గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు యాక్చువల్గా రబీకి సంబంధించినటువంటి ధాన్యం మిల్లులో పెట్టుకుంటారు. అయితే మిల్లులోకి వచ్చినటువంటి ధాన్యం అంతా ఒకేసారి ఆడించడానికి లేదు, ప్రభుత్వం చెప్తేనే. ఎందుకంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి గోదామ్స్ మొత్తం బయట ఫుల్గా ఉంటున్నాయి. ఆ ఫుల్గా గోదామ్స్ ఉన్నప్పుడు ఇక్కడ మిల్లులోకి వచ్చినటువంటి వడ్లని మళ్ళీ బియ్యంగా మారిస్తే గోదాములో పెట్టుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ గోదాముల నుంచి సమీపంలో ఉన్నటువంటి గోదాములు కొంచెం ఖాళీ అవుతున్నప్పుడు అప్పుడు ఈ మిల్లులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎస్ పలానా గోదాంలో ఖాళీ అవుతుంది, మీరు ఇప్పుడు మిల్లు బియ్యం పట్టండి, అంటే మా వడ్లు ఆడించండి, బియ్యం మాకు పంపించండి అని చెప్తారు. అట్లా ఒక 1 year పాటు దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది మిల్లులు. ఈలోపు ఏం చేస్తుంటారంటే అప్పటిదాకా ఏం చేస్తాం, ఈ వడ్లని ఏదో కొంచెం మనం పట్టేసుకొని ముందైతే మార్కెట్ రేట్కి బయట అది ఒక సమస్య. దానికి కూడా ఒక టైం లిమిట్ ఉంది. 1 year కానీ ఇచ్చినప్పటి నుంచి 45 days లో మళ్ళీ దాన్ని రైస్ కింద మార్చి ఇవ్వాలి. 6 నెలల సమయం పడుతుంది, దాదాపు 6 నెలల సమయం 45 days లేదంటే గవర్నమెంట్ నిర్దేశించిన టైం, లేదంటే 45 days. ఈ 45 days కాకపోతే గవర్నమెంట్ మనకి ఈ టైంలో కావాలనుకుంటే ఆ టైంకి ఇవ్వాలి. బట్ ఏమైతుందా, సంవత్సరం దాకా మిల్లులనే ఉంటుంది. ఎందుకంటే ఒక 6-7 నెలలు ఉంటుంది. అక్కడ కూడా ఒకటి ఏముంది లేకపోవడం, అది ఎవరికి ఆ సమస్య ఉంది. ఇక్కడ మన రాజేష్ చూడాల్సింది ఏంటంటే, ఒకవేళ 6 నెలల పాటు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ సమయంలో ధాన్యంలో వడ్లలో ఆరుదల వచ్చి తగ్గుదల వస్తే ఒక 5% అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. పోనీ నోకు వచ్చింది అని అనుకో, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, ఏదైనా శాంపుల్స్ తీసుకుని. కానీ మరీ 10%, 20% ఇస్తున్నారంటే ఇంకొకటి. ఇలా ఇచ్చినా కూడా అందరి మిల్లర్లో కాదు. ఒక నిమిషం, ఈ ఇంతకుముందు అశోక్ అన్నట్టు ఎవరైతే రాజకీయ అండదండలుండి బాగా బలిసినటువంటి అవినీతి పేరుకుపోయి మిల్లర్స్ ఉన్నారో వాళ్ళు, మరి అలాంటి సందర్భంలో మిగిలిన 80%, 85% మంది జెన్యున్ గా ఇస్తున్నప్పుడు వీళ్ళ మాత్రమే తరుగుదల వస్తుందా, వీళ్ళకి మాత్రమే ఇది జరుగుతుందా? మరి వీళ్ళ అవినీతి వీళ్ళు ఎన్నుకున్నది ఎవరు, వీళ్ళు ఎన్నుకున్న అధికారులు ఎవరు? ఆ పాయింట్ నేను కంప్లీట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఒక 7 నెలలు 8 నెలలు దాదాపుగా సంవత్సరం, ఇంచుమించు కొన్ని మిల్లుల్లో సంవత్సరం వరకు ఆ వడ్లు అలాగే ఉంటున్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వం ఎప్పుడు అడుగుతుందో తెలియదు కాబట్టి ముందైతే వీటిని బియ్యం పట్టేసి మార్కెట్లో అమ్మేసుకుందాం, ఎక్కువ రేటుకి అమ్మేసుకుందాం అంటారు. సడన్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బియ్యం పంపించడానికి బియ్యం వాళ్ళ దగ్గర ఉండట్లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారు, బియ్యం చేతులు ఎత్తేస్తున్నారు. అటువంటి వాళ్ళు డిఫాల్టర్గా మారిపోతున్నారు. అంటే వీళ్ళు కేసులు, ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయదని అనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం మళ్ళీ అడిగేసరికి మేము బియ్యాన్ని అరేంజ్ చేసుకుంటాం అనుకుంటున్నారా? బట్ మొత్తానికి అయితే డిఫాల్టర్గా మారిపోతున్నటువంటి పరిస్థితి. కరెక్ట్. సో జనరల్లీ ఫిజికల్ టెస్ట్ చేస్తూ ఉండాలి. సో ప్రతి మిల్లర్కి సంబంధించిన అక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు ఉందా లేదా, వాళ్ళు పని చేస్తున్నారా లేదా అనే ఫిజికల్ టెస్ట్ కంపల్సరీ చేస్తూ ఉంటారు. కానీ ఫిజికల్ టెస్ట్లు చేసిన తర్వాత కూడా అధికారులు అక్కడ నిజంగా బియ్యం ఉంది అంటూ కూడా సిగ్నేచర్లు చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఆ అధికారులకు సంబంధించి ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? బ్లాక్ లిస్టెడ్ మిల్స్ కి సంబంధించి మీరు ఇచ్చారు, అయిపోయింది. సో అది మొత్తం జరిగిపోయిన కదా. సో ఇప్పుడు అధికారుల మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? అధికారులు కనుక సరిగ్గా విజిలెన్స్ అప్పుడే చేసి ఉంటే ఈ ఫిజికల్ టెస్ట్లలో మేబీ ఇప్పుడు గవర్నమెంట్ కి ఇంత లాస్ ఉండేది కాదు. సంబంధించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి శిక్షలు కూడా ఉన్నాయి.
25% జరిమానా వేయొచ్చు, 12% ఇంట్రెస్ట్ తో పాటు కలిపి. ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ ఇందాక నేను చెప్పానో, రెవెన్యూ యాక్ట్, దాని ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ ధాన్యం మాయం చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఒకవేళ వారి ఆస్తులను కూడా జప్తు చేసి మనకు రావాల్సిన డబ్బును ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఎప్పుడంటే ఫిజికల్ టెస్ట్ లో ఉన్న అధికారులు అక్కడ బియ్యం లేదు, లేకపోతే బియ్యాన్ని తారుమారు చేశారని చెప్పి నిరూపించినప్పుడు అండ్ వాళ్ళు చెప్పినప్పుడు, కానీ అది జరగట్లేదు అక్కడ. ఇప్పుడు సర్తా చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్. డిబేట్లో యాజ్ ఎడిటర్స్గా మనం ప్రజలకు అసలు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న స్కామ్ అదే. సత్తా చెప్పిన పాయింటే. ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలోనే ఇంకెక్కడా జరగని విధంగా తెలంగాణలో ఎంత పెద్ద రైడ్స్ జరుగుతున్నాయి మనమే గొప్పగా చెప్పుకున్నాం. ఏకంగా 348 మిల్లర్ల మీద దాడులు చేశారని ఇందాక మీరే కేసులు పెట్టారని మీరే చెప్పారు, జైలుకు పంపించారని కూడా కొంతమందిని చెప్తున్నాం. బాగానే ఉంది, కానీ సర్తా రైజ్ చేసిన పాయింట్ చాలా కీది. ఎందుకంటే బ్లాక్ లిస్ట్ అయిన మిల్లుకి, ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో ఉన్న మిల్లుకి 10 లక్షల గ్యారంటీ మాత్రమే చూపించి 10 కోట్లకు విలువైన ధాన్యాన్ని అప్పగించి, యాక్చువల్లీ బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అసలు ధాన్యం ఇవ్వద్దు, కేవలం 10 లక్షల షూరిటీతో 27 రకాల షూరిటీలు ఇవ్వాలి బేసిక్గా. దాన్ని 10 లక్షల షూరిటీ మాత్రం తీసుకుని 10 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని వాళ్ళకి అప్పచెప్పి, ఆ రోజు ఆ ఫైల్ మీద సంతకం పెట్టిన ఆఫీసర్ని ఒక్కళ్ళని అరెస్ట్ చేశారా? ఒక్కళ్ళన్నా విచారించారా? రెండోది, 2014 నుంచి 2023 వరకు దాదాపు 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉన్న హయాంలోనే ఈ దోపిడీ అంతా జరిగిందని చెప్తున్నారు. సరే, ఇది పొలిటికల్ ఇష్యూ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ 3 ఏళ్లలో ఏం జరిగిందని ఎవరైనా చెప్తున్నారా? రెండోది, సరే ఇదే జరిగింది, మనం అనుకుంటున్నాడు పొలిటికల్లీ అఫిలియేటెడ్, మంత్రుల సపోర్ట్ ఉంది, ప్రభుత్వం సపోర్ట్ ఉంది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అని అనుకున్నాం. ఇంతవరకు గత 10 ఏళ్లలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడున్న గత 10 ఏళ్లలో ఉన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ని ఒక్కరినన్నా కోచింగ్ చేశారా? ఆయన రెస్పాన్సిబిలిటీ లేదా? అప్పుడున్న సివిల్ సప్లైస్ కమిషనర్ని కోచింగ్ చేశారా? అప్పుడున్న కింది స్థాయి అధికారులను కోచింగ్ చేశారా? ఎవరినన్నా అరెస్ట్ చేశారా? కేవలం రైస్ మిల్లర్ను మాత్రం వదిలేస్తే అట్లా. ఇందాక నేను చెప్పాను, ఏది పిఓఎం, పొలిటీషియన్, ఆఫీసర్, మిల్లర్, నెక్సస్ కదా ఇదంతా. ఈ నెక్సస్ లో ఓన్లీ లాస్ట్ లో ఉన్న మిల్లర్ను మాత్రం అరెస్ట్ చేస్తున్నారే, మధ్యలో ఉన్న ఆఫీసర్ని, మొదట్లో ఉన్న పొలిటీషియన్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు కోచింగ్ చేయట్లేదు? ఇక్కడ కూడా స్కామ్ కనపడుతుంది. దీని మీద నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుందేమో. కానీ ఇందాక ఆశ చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవచ్చు, ఇంకా రకరకాల కేసెస్ పెట్టవచ్చు. కానీ వీళ్ళు బొక్కేటువంటి విలువ వాళ్ళ ఆస్తులకు ఒక 10 ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు అక్రమంగా దోచేసుకుంటారు, కానీ వాళ్ళ ఆస్తుల విలువ వాళ్ళు దోచిన దాంతో ఈక్వల్ గా వాళ్ళ ఆస్తులు ఉండట్లేవు. కాబట్టి ఆస్తులు జప్తు చేసినా కూడా ఈ సొమ్మంతా రికవరీ కాదు మళ్ళీ. ఎస్, ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ఈ ఆప్షన్ అనే సిస్టమ్ని ప్రభుత్వం తీసుకొచ్చిన, ఈ ఆప్షన్ సిస్టంలో కూడా సిండికేట్స్ లాగా ఏర్పడి ఈ ఆప్షన్ని బహిష్కరించిన సందర్భాలు కూడా చూసాం. సో వీటిని అంటే ఈ తప్పులన్నింటినీ చూసుకొని ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు సో ఎట్లాగా స్ట్రిక్టర్ రూల్స్ తీసుకురాబోతున్నారు. ఈ ఆప్షన్లో సిండికేట్గా ఏర్పడి ఈ ఆప్షన్ వేయనివ్వలేదు అంటే బ్యాక్ డోర్లో గవర్నమెంట్ తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తుందిలే అన్న ఒక దీంట్లో, ఆ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఫైన్లు కట్టే ప్రయత్నం చేశారు. సో ఈ ఆప్షన్ని ఇంకా కఠినతరం చేయబోతుందా? ఎట్ ద సేమ్ టైం ప్రతిదీ కూడా డిజిటలైజ్ చేయబోతుందా? గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తోంది, సో ఇంకా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. నిజానికి ఏంటి అంటే ఇక్కడ కూడా మిల్స్ని వాళ్ళ ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఆ మిల్లుని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంటే మిల్లర్లో భయం వస్తుంటుంది. లేదు అంటే మనకి తెలిసిన వాళ్ళే కదా, ఇంతకుముందు అశోక్ అన్నట్టు ఎక్కువ రాజకీయ నాయకుల అండదండలతో నడిచే మిల్లల్లోనే ఇలాంటి ఆస్కారాలు జరుగుతుంది. సో ఎప్పుడైతే సివిల్ సప్లైస్ అధికారులను కూడా బాధ్యులను చేస్తారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది. ఏ మిల్లర్ దగ్గర నుంచి తక్కువ వచ్చిందో, నిజానికి 67% ఇవ్వాల్సిందని, 67 కేజీలు ఇవ్వాల్సిన దాన్ని మరి 20 కేజీలు ఇచ్చారు అంటే అధికారులు వాళ్ళ సంవత్సరాల పాటు వదిలేసి బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ ఇచ్చారు అంటే దీంట్లో అధికారులు నొక్కేసింది అంత అన్నది కూడా ఖచ్చితంగా రావాల్సింది. కానీ ఇక్కడ రోహిత్, ఇక్కడ ఏంటంటే గోదాముల సంఖ్య ప్రభుత్వాలు పెంచుకుంటే గోదాములు పెంచుకుంటే ఏమైంది అంటే ఆటోమేటిక్గా ఖాళీగా ఉంటాయి. కాబట్టి వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టే వెంటనే మిల్లులు ఆడించి వెంటనే గోదాములకి పంపించవచ్చు. గోదాములు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. రోహిత్, అదే ఒకటి, గోదాములు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ధాన్యం ఎక్కువ కాలం పాటు మిల్లులో ఉండడం వల్ల అప్పుడు వాళ్ళకి అవకాశం వస్తుంది. ఈ ధాన్యాన్ని మనం ఆడించి బ్లాక్ మార్కెట్ తరలించవచ్చు అన్నటువంటి అవకాశం గోదాములు లేకపోవడం వల్ల. దీని మీద క్వశ్చన్ వస్తుంది ఏంటంటే 2014 నుంచి 2023 వరకు గోదాములను ఎందుకు చేయలేదు? 10 ఏళ్ల పాటు పాలించిన ప్రభుత్వం గోదాములను ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు? గోదాములు అందుబాటులోకి రావడం వల్ల లేదు, అప్పుడున్నటువంటి దిగుబడి కూడా మనకి అంత స్థాయిలో లేదు. ఇప్పుడు ఈ 3 years లో నుంచి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి పెరిగింది. సో ఇప్పుడు గోడాన్స్ కూడా ఎక్కువగా కావాల్సి వచ్చింది. అప్పుడున్నటువంటి దాంట్లో మనకి పంట కూడా అంత దిగుబడి తక్కువగా ఉన్నటువంటి కారణం కూడా ఉండొచ్చు. కానీ అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లోనే ఇంత స్థాయిలో రైస్
పక్కదారి పట్టిందంటే ఇప్పుడు Actually, స్థాయిలో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను రైస్ మిల్లో పనిచేశాను. మాకు కూడా మా తాతగారికి రైస్ మిల్ ఉంది కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది దాని మీద. క్వింటా ధాన్యం ఒరిజినల్ ధాన్యం, అది పెద్ద ధాన్యం అయినా సన్న ధాన్యం అయినా సరే 100 కేజీలు క్వింటా అంటే దానిలో ధాన్యం పడితే రైస్ మిల్లో పడితే 75 కేజీలు బియ్యం వస్తాయి. 75 కేజీలు వేసవిలోనూ వర్షాకాలం ఏదైనా సరే 75 కేజీలు సుమారుగా. వస్తాయి. మిగిలింది ఒక 5% నూకల కింద పోతాయి. ఇంకా చేస్తే తౌడు కానీ ఓక అంటాం, పైన వచ్చే పొట్టిని ఓక అంటాం. అది కూడా బోల్డంత కాస్ట్, బయట అమ్ముకుంటారు రైస్ మిల్లర్లు. దాంతో వచ్చే తౌడు ఎంత కాస్టో తెలుసా? తౌడు నుంచి నూనె తీస్తారు. దాని ఎక్కువ హైయెస్ట్, బియ్యం కంటే కూడా ఎక్కువ రేటుకి అది పోతుంది. పశువులకు కూడా వాడుతుంటారు అది. ఇలా రైస్ మిల్లర్కి అసలు లాసే ఉండదు. నాకు తెలిసి ఇదంతా ఎఫ్సిఐకి మేము సప్లై చేసాము, లెవీ బియ్యాన్ని సప్లై చేసేవాళ్ళు. రైస్ మిల్లరు కొన్ని కోట్లు సంపాదించిన సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న రైస్ మిల్తో మొదలుపెట్టి 4-5 రైస్ మిల్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత దివాళా తీశారు, అది వేరే విషయం. కానీ సో నేనేమంటానంటే ఇక్కడ 100 కేజీల ధాన్యం నీకు ఇస్తే ఏం మాయరోగం అండి, 67 కేజీలే నువ్వు ఇచ్చేది. ఏం మాయరోగం అండి? అక్కడే తౌడు మిగిలిపోతుంది, ఓక మిగులుతోంది, నూకలు మిగులుతున్నాయి. 67 కేజీలు మాత్రమే నువ్వు ఇస్తున్నావు. రెండోది గోని సంచి ఏదైతే ఉందో దానికి ఇచ్చే గన్నీ బ్యాగ్ గవర్నమెంట్ ఇస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి అయితే ఒక ఐకేపీ సెంటర్ నుంచి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఉన్నదంతా కూడా రియంబర్స్ చేస్తుంది. రెండోది అదే 100 కేజీస్ బియ్యం ధాన్యం బస్తాన్ని నీకు ఇచ్చి దాన్ని ఆడి బియ్యం కింద కన్వర్ట్ చేసి నువ్వు ఇచ్చినందుకు గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది తెలుసా? మళ్ళీ దానిలో దాదాపు ఒక్కొక్కటి క్వింటాకి సాధారణ ధాన్యం అయితే కనుక 40 రూపాయలు పే చేస్తుంది ఒక బస్తాకి. అండ్ 2 సన్న బియ్యం అయితే 50 రూపాయలు పే చేస్తుంది. ఏది ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ మాయర్ ఎంత తింటారండి, నాకు అర్థం కాదు. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ లేకపోవడం కూడా ఇందులో ప్రధానమైన లోపం కనిపిస్తుంది. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి కొనే ధాన్యం మొత్తానికి ప్రతి ఒక్క రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఎంఎస్పీ ధర ఏదైతే నిర్ణయిస్తారో అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పే చేసేది. అలాంటప్పుడు మీరు ఎందుకు మానిటర్ చేయరు? ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అప్లై చేస్తున్నారు? 2 గవర్నమెంట్ల కోఆర్డినేషన్తో చేస్తే అప్పుడు ఒక్కొక్కళ్ళ భయం వస్తుంది. అంటే ఇక్కడ వేల కోట్ల స్కామ్ జరిగింది, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఎట్ ద సేమ్ టైం చాలామంది మిల్లర్లు కూడా కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ మిల్లర్ల సమస్యలు ఏంటి, వాళ్ళు ఎటువంటి పరిష్కారం కోరుకుంటున్నారో కూడా మనం ఇక్కడ చర్చించాలి. దాదాపుగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి కొన్ని వేల కోట్ల బకాయిలు మిల్లర్లకు ప్రభుత్వం బాకీ పడి ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు కస్టోడియన్ ఛార్జీలు ఉంటాయి. ఎందుకంటే ధాన్యాన్ని వాళ్ళ మిల్లులో ఉంచినప్పుడు దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు కొన్ని మిల్లుల్లో సంవత్సరం పాటు ఉంటుంది. అప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అటువంటి సమయంలో పందికొక్కులు కావచ్చు, ఎలకలు కావచ్చు, ధాన్యాన్ని ఆ బస్తాలన్నీ కొట్టేసే ప్రమాదం ఉంటుంది. కస్టోడియన్ ఛార్జీలు వాళ్ళు అడుగుతున్నారు, అంటే పెండింగ్లో ఉంది ఇవన్నీ కూడా. రవాణా ఛార్జీలు ఎందుకంటే ఇప్పుడు మిల్లు నుంచి మళ్ళీ గోదాముకి కూడా తరలించేటువంటి రవాణా కూడా ప్రస్తుతం మిల్లర్లే పెట్టుకుంటున్నారు. అవన్నీ కూడా వాళ్ళకు రావాలంట. తర్వాత ఇంకా చాలా వరకు అంటే మన ఏంటి కస్టోడియన్ ఛార్జీలు, మిల్లింగ్, రవాణా ఇవన్నీ కలిపి కొన్ని వేల కోట్లు ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి బాకీ ఉంది. అవి వాళ్ళకు వచ్చేలాగా చూడాలి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరైతే మిల్లులు పెట్టుకుంటున్నారో కొంత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అయ్యే విధంగా ఏమన్నా వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తే కొంత మిల్లర్లు ఆ రకంగా పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం. నీకు రావాల్సిన 10 లక్షల అమౌంట్ ఉంటే ₹1,00,00,000 ధాన్యాన్ని నీ దగ్గర పెట్టుకుంటావా? అట్లని కాదు, ఫిజిక్స్ ఎక్కడ ఇప్పుడు జెన్యూన్ గా ఉండే మిల్లర్ల గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, వాళ్ళు మిల్లర్ల సమస్యలు తీర్చాలి. వాళ్ళ చాలా వరకు ఆందోళన చేస్తారు, ప్రభుత్వానికి మొరబెట్టుకుంటారు, మా పెండింగ్ బకాయిలు ఒక 1500 బకాయిలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలు ఉన్నాయి. 2 యాసంగులు ఇంతకుముందు అశోక్ అన్నట్టు 75 కేజీలు వస్తాయని అశోక్ చెప్తారు. నిజానికి మిల్లర్లకి లాసే ఉండదు. వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ బియ్యం వస్తుంది, నూక చాలా తక్కువ వస్తుంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ దోచేస్తుంది ఎవరు అంటే కేవలం రాజకీయ అండదండటువంటి మిల్లులు మాత్రమే. సో అంటే ఫైనల్గా లాస్ అవుతుంది ఎవరు? ప్రజలకు దక్కాల్సినటువంటి బియ్యం ఈ వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, నిజానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చెల్లించినా కేంద్ర ప్రభుత్వానికి సిబ్బంది ఉండరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని అక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం దానిపైన సరైన పర్యవేక్షణతో ఉండాలి. రాష్ట్రాలు ఎప్పుడైతే పట్టించుకోలేదో ఇలాంటి అవకతవకలు అన్ని జరుగుతాయి. ఒకటి రాజేష్ చెప్పిన దాంట్లో వాల్యుబుల్ పాయింట్ ఉంది, నేను దాన్ని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ ఎడిటోరియల్ పార్ట్లో మనం వన్ సైడెడ్గా బ్లేమ్ చేయటం మన ఉద్దేశం కాదు. మీరు అన్నట్టు 100% ఆల్ రైస్ మిల్లర్స్ అదే తప్పుడు పని చేస్తున్నారని కాదు. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది ఇప్పటివరకు చర్చ చేసిందంతా కూడా పొలిటికల్లీ అఫిలియేటెడ్, ఎవరైతే పొలిటికల్ లీడర్ల కనుసన్నల్లో నడిచే పొలిటికల్ లీడర్ల బంధువులకు సంబంధించిన లీడర్లకి సంబంధించిన రైస్ మిల్లో జరుగుతున్న అవినీతి, వాళ్ళకి సహకరించి అధికారులతో కొమ్మక్కై చేసిన తప్పుడు పనులు చేస్తున్న రైస్ మిల్లర్స్ గురించి మాత్రమే. సో మీరు అన్నట్టు రోహిత్ కూడా అన్నారు, చాలామంది జెన్యూన్ రైస్ మిల్లర్స్ ఉన్నారు. ఈరోజు కూడా నిజాయితీగా పనిచేసుకునే వాళ్ళు ఓన్లీ ప్రభుత్వం ఇచ్చే ఆ 50 రూపాయలు తీసుకుని వాళ్ళ సొంత డబ్బులు పెట్టి
వచ్చే బిల్లుల కోసం వెయిట్ చేస్తున్న రైస్ మిల్లర్స్ చాలామంది ఈ రకంగా దాయకుండా. ఎందుకంటే వాళ్ళు ఎంత ధాన్యం తెచ్చారో అంత క్వాలిటీ తిరిగి ప్రభుత్వానికి బియ్యాన్ని ఇచ్చేసి ఈ రోజు కూడా బిల్లుల కోసం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉంది తెలంగాణలో. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో కొన్ని వందల రైస్ మిల్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ అసోసియేషన్ ఏవైతే దొంగ మిల్లులు ఉన్నాయో, ఈ దొంగ పందికొక్కులు ఉన్నారో వాళ్ళ మీద అసోసియేషన్ నిఘాబెట్టి వీళ్ళని గనక వాళ్ళకి ఎలకల మందు ఏదో అంటారు, ఎలకల మందు పెట్టి పందికొక్కుల్ని చంపినట్టు సో ఈ మిల్లర్స్ని ఏరేస్తే అప్పుడు వీళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. బ్లాక్ లిస్టెడ్ మిల్లర్లకు ఎవరి సంతకాలకు ఐకేపీ ధాన్యం వెళ్ళిందో అధికారులను ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాళ్ళపైన చర్యలు తీసుకుంటే. అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున విజిలెన్స్ దాడులు జరిగినాయి అని ఇందాక వరకు వచ్చి రైజ్ చేశారు. ఇప్పుడు మాత్రం ఎందుకు చేశారు అంటే ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ఉన్న కొంతమంది ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ధాన్యం ఇచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు అన్న విషయాన్ని బయటపెట్టింది రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ఉన్న కొంతమంది నిజాయితీ పరులైన రైస్ మిల్లర్సే యాక్చువల్లీ. ఓకే, ఇదే మిల్లర్లు ఎదుర్కొనే ఇంకొక సమస్య ఏంటంటే రబీలో వచ్చిన ధాన్యం వల్ల వాళ్ళు ఆడిచ్చినప్పుడు నూక ఎక్కువ అవుతుంటుంది. Yes, కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 67 కిలోల్లో నూక కేవలం 17 కిలోలే Yes. వాళ్ళు ఇవ్వాలి. కానీ ఈ నూక ఎక్కువ కావడం వల్ల అసలు బియ్యానికి ఇబ్బంది పడి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవబోతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ముందు ఒకటే డిమాండ్ అదే వాళ్ళు ఏమంటారంటే రబీ సీజన్ లో ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ కాకుండా 75-25 ఉంది కదా, ఆ నూక 25% వచ్చే దాంట్లో 35% నూకను యాక్సెప్ట్ చేయండి. Yeah. అప్పుడు మాకు కొంత ఇబ్బంది కాదు, అది కూడా అందరికీ కాదు, అది కూడా కొంతమందికే వస్తుంది, అందరికీ కాదు. క్వాష్ పిటిషన్స్ ఆల్రెడీ క్వాష్ పిటిషన్స్ దాఖలు చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ కోర్ట్ గనుక క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తే ఆ తర్వాత గవర్నమెంట్ ప్లాన్ ఏంటి? ఎన్నో వేల కోట్ల నష్టం కాబట్టి గవర్నమెంట్ ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లబోతోంది. ఆ తర్వాత కఠినతరం చేయాలి. ఇప్పటికే ఐటీ అండ్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇంకా కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. పూర్తిగా డిజిటలైజ్ చేస్తే ఇట్లాంటి ఏవైతే సంఘటనలు మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా మళ్ళీ జరగకుండా ఉంటే ఫిజికల్ టెస్ట్లు ఎవరైతే చేసిన డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు. కేవలం మిల్లర్స్ మీద యాక్షన్ తీసి వదిలేయడం కాదు, సో వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే ఫర్దర్ గా మళ్ళీ అధికారులు ఇటువంటి తప్పు చేయరు. ఎస్, ఈ సందర్భంగా ఎడిటోరియల్ పార్ట్లో మేమందరం డిస్కస్ చేసే అల్టిమేట్ బాటమ్ లైన్ ఏంటంటే పేదవాడికి నోటికి వెళ్లాల్సిన ఆ బియ్యాన్ని బొక్కేయకుండా ఈ పందికొక్కుల్ని ఏరేయాలి, ఖచ్చితంగా వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది మా అందరి బాటమ్ లైన్. అలాగే నిజాయితీ పరులైన రైస్ మిల్లర్స్ కూడా అన్యాయం చేయొద్దు, వాళ్ళ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక ఫ్లోలో కొన్ని నిజాలు కూడా చెప్పేశాం. నాకు రైస్ మిల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి 100 కేజీలకి 75 కేజీలు వచ్చేస్తాయని ఫ్లోలో చెప్పాను. ఏ రైస్ మిల్లర్ ఈ టీవీ చూస్తున్నా లేదా తర్వాత యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్న ఏ ఒక్క రైస్ మిల్లర్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. నా ఫోన్ నంబర్ తీసుకునైనా కూడా ఎందుకు చెప్పేవని నన్ను అడిగే అవకాశం ఉంటుంది. తెలుసు కాబట్టి నేను ఫ్లోలో అది చెప్పేసాను. మీరు ఎవరు యాక్సెప్ట్ చేయరు అన్న విషయం నాకు తెలుసు. మీ తలనొప్పులు కూడా మీకు ఉన్నాయి, సో దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మా డిస్కషన్ అంతా ఈ దొంగ రైస్ మిల్లర్స్ గురించి, పొలిటికల్ లీడర్ల చేతిలో ఉన్న రైస్ మిల్లర్స్ గురించే తప్ప అసలైన నిజాయితీగా ప్రభుత్వం దగ్గర నుంచి ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇచ్చే వాళ్ళ గురించి ఏమాత్రం కాదు అని మళ్ళీ 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 చెప్తున్నాం. ఎడిటోరియల్ పార్ట్లో భాగం మేము వన్ సైడెడ్ మాట్లాడకూడదు, బ్యాలెన్స్ చేయాలి. అందుకని బ్యాలెన్స్ చేసే క్రమంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ చెప్పే ప్రయత్నం దీనిలో డిస్కస్ చేశాము. ఇది తెలంగాణలో బియ్యాన్ని బొక్కేస్తున్న ఈ రైస్ మిల్లర్స్ గురించి మనం చేసాం. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఒకటి, బియ్యం బొక్కింది ఎవరు? ఎస్, బియ్యం బొక్కింది ఎవరు? ఎస్, పొలిటికల్లీ అఫిలియేటెడ్ ఏదైతే పొలిటీషియన్, ఆఫీసర్ అండ్ మిల్లర్ POM నెక్సస్తో చేసిన వీళ్ళే దీన్ని